we should think about. I don't need Congress for that decision, as you probably know. I can make that decision myself. I'd work with some very smart people, and I'd always deal with Congress anyway, but I don't need Congress for that decision. But, you know, when you say rethink, I have nothing currently in mind, but I will say that I'm not exactly thrilled when we helped them with Ukraine. Look, Ukraine would have been over in one day if we didn't help. Frankly, Ukraine would have been over in the first day. They had the best equipment in the world. It was our equipment, given by sleepy Joe Biden. No charge, no charge. Hundreds of billions of dollars of the best equipment in the world, no charge. I will say that I'm not happy about it. Mr. President. Almost as ransom. That's not going to happen with Trump. And nobody ever did anything about it. Nobody ever said anything about it. Can you imagine if I did that? So they've been a threat for a long time, but they've really been a threat. If I didn't terminate Obama's horrible deal that he made, the Iran nuclear deal, you would have had a nuclear war 4 years ago. You would have had nuclear holocaust, and you would have had it again if we didn't bomb the site. So when somebody is working with us that says they didn't think Iran has spent trillions of dollars on NATO. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నాటో పైన ఖర్చు పెట్టాలంటున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉందనేది. తన దగ్గర చాలా డబ్బు ఉంది, ఒక వ్యక్తి దగ్గర రిచ్ పర్సన్. తను ఏం చేస్తాడంటే రోడ్డు వెళ్ళే వారికి కొంత సహాయం చేస్తాడు. సో అంతో ఇంతో డబ్బులు ఇస్తున్నాడు, పాపం తిండి పెడుతున్నాడు, ట్రస్ట్ పెట్టాడు, నడిపిస్తున్నాడు, ఓకే. సో తన దగ్గర డబ్బు ఉంది, సేవ చేయాలని ఒక గుణం ఉంది, చేశాడు. అలా అని చెప్పి తన కాంపిటీటర్ కంపెనీ ఏదైనా, తన ఒక మంచి కంపెనీకి సంబంధించి ఒక చీఫ్ అయి ఉంటే తన కాంపిటీటర్ కంపెనీకి ఆయనకి మధ్య గొడవలు ఉంటే ఆయన దగ్గర ట్రస్ట్ పెట్టడం మూలంగా తిన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ అవతల వైపునటువంటి కాంపిటీటర్ పైన బండలు వేయాలనా, ఆయన కొట్టాలా, నేను చంపేయాలనా? లేదు కదా. నాటో కంట్రీస్ అనేది కూడా మీరంతా డిసిషన్ తీసుకున్నారేమో. ఏమని వీ షుడ్ స్టాండ్ అలాంగ్, మనందరం కూడా ఒక తాటిపై నిలబడాలి, ఏదైనా జరిగితే మనందరం కూడా ఒక తాటిపైకి రావాలి. సో మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, మన దేశాలు మనం రక్షించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారేమో. కానీ ఇరాన్ ఎక్కడ అమెరికాకు వ్యతిరేకంగా అమెరికాపై బాంబు వేస్తానని చెప్పలేదే, అమెరికాని అంతమొందిస్తానని చెప్పలేదే. ఇక్కడ తనంతట తానే శాంతి అనేటువంటి పేరుతో న్యూక్లియర్ వెపన్ ఉంది ఇరాన్ దగ్గర అని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టి అక్కడ సుప్రీం అలీ ఖమేని హతమార్చి ఇజ్రాయెల్ని పావుగా వాడుకొని ఇజ్రాయెల్ భుజంపై నుంచి గన్ పెట్టి ఇరాన్ పైన హతమార్చడం, ఇరాన్ని కొంత ఇబ్బందికి గురి చేయడం, ఇరాన్ దానికి రిటిలియేషన్లో భాగంగా గల్ఫ్ కంట్రీస్ పైన అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలపైన దాడి చేస్తుంటే ఈ విషయం ఎక్కడ మాట్లాడు? గల్ఫ్ కంట్రీస్ నష్టపోతున్నాయని, గల్ఫ్ కంట్రీస్ పైన నేను ఫుల్ సపోర్ట్ ఇస్తానని, గల్ఫ్ కంట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఫైనాన్షియల్ లాస్ నేను రికవర్ చేస్తానని ఎక్కడ మాట్లాడు? కానీ ఆయన కావాల్సిందల్లా ఒకటే, ఇదే న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ దగ్గర ఉంది కదా, మరి పాకిస్తాన్ ఎందుకు నువ్వు ఢీకొట్టావు? అంటే పాకిస్తాన్ నీ సంకలో దూరింది, నీ సంక నాకుతుందనా? ఈ మాటలకు మీకు కొంత ఇబ్బంది పడవచ్చు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను చెప్తోంది నిజం. ఇదే న్యూక్లియర్ వెపన్ ఇరాన్ దగ్గర ఉందని చెప్పి ఇరాన్ పైన దాడి చేసిన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ దగ్గర మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, భారత్ని అంతమొందిస్తాం, భారత్ సింధు జలాల్ని ఆ డ్యామ్ని పేల్చేస్తామని రకంగా మాట్లాడుతున్నటువంటి పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు సమాధానం చెప్పేవి. మరి అక్కడ కైరానా హిల్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది పాకిస్తాన్లో. వాడిని కాలు బూట్ నాకుతున్నాడని చెప్పి వాడికేమో సహకరిస్తావు, కానీ ఇరాన్ నీకు వ్యతిరేకంగా స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఆ దేశ ప్రజలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక వారు ఏ మతం అన్న కానీ, ఏ క్యాస్ట్ అన్న కానీ, ఏ రిలీజియన్ కానీ అది వేరే విషయం. కానీ వాళ్ళంతా వాళ్ళు బతుకుతూ ఉండి ఎవడు పిలిచాడు నాకు అర్థం కాదు. అక్కడికి నేను పిలిచాడు ఎవడు అసలు? నువ్వు మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఏం కాదు కదా. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నాటో దేశాలు వస్తలేవు అనేటువంటి మాటని ఆయన నాటో దేశాల గురించే కాదు, భారత్, చైనా అండ్ రష్యా, ముఖ్యంగా భారత్ యుద్ధ నౌకలన్నీ మనకు సంబంధించిన నౌకలు, బల్క్ క్యారియర్స్ కానీ, గ్యాస్ కానీ, ఆయిల్ క్యారియర్ కానీ ఇవన్నీ మన దేశానికి సేఫ్గా వస్తుంటే కడుపు రగిలిపోతుంది ట్రంప్కి. అరే ఇంత యుద్ధం చేస్తున్నా భారత్ మాత్రం చాలా యథేచ్ఛగా, సేఫ్గా, ఫ్రీడమ్గా వాళ్ళకు రావాల్సిన క్యారియర్స్ని, వాళ్ళ వెపన్స్ని వాళ్ళు తీసుకెళ్తున్నారే అని చెప్పి కడుపు రగిలిపోతోంది, చూసి జీర్ణించుకోలేకపోతుంది. కళ్ళలో మంటలు కనబడుతున్నాయి ట్రంప్కి. నేను చెప్తే వినాలి కానీ మీరంతా మీరు చేస్తారన్నట్టుగా ట్రంప్ భారత్ పైన కూడా నేను ప్రతిదీ గమనిస్తున్నా, రాసుకుంటున్నా, చూస్తా, అన్ని సంగతులు తేరుస్తా అన్న రకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు రాసుకున్నా, పూసుకున్నా, ఇంకేదైనా గీసుకున్నా భారత్ విషయానికి, భారత్ జోలికి వచ్చావంటే డెఫినెట్గా ఇరాన్ మాదిరిగా ఇన్ని రోజుల పాటుగా యుద్ధాలు జరుగుతాయి తెలియదు, కానీ ఆ యుద్ధం జరగకూడదని మనం కోరుకుందాం, థ్యాంక్ గాడ్. బట్ ప్రతిదానికి ఆయన డైరెక్షన్ ఉండాలి, నా మాట నెగ్గాలి, నేను చెప్పింది నడవాలనుకుంటే కనుక తెగిస్తే
నీ దేశంలో నీ దేశంలో అంటే బయట దేశాల నుంచి వచ్చి నీ దేశంలో నివసించే దాంట్లో 70% మంది భారతీయులు ఉన్నారు. ఈ విషయం మర్చిపోకు. వాళ్ళు వెనక్కి వచ్చినా ఎవరో ఒకరు నిజంగా నా దేశభక్తి ఉన్న వ్యక్తులు ఎవరో ఒకరు ప్రయత్నం చేసినా కూడా అమెరికా కూడా ఇదే స్థాయిలో విధ్వంసం ఎదుర్కోబోతోంది. నీ దేశస్తులను కంప్లీట్గా బాయ్కాట్ చేస్తున్నారు. NCTC నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్. సో కౌంటర్ టెర్రరిజం సెంటర్ అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఆ నిఘా వ్యవస్థనే నీ యొక్క పరిపాలన నచ్చక రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. కెంట్ అనేటువంటి వ్యక్తి నేషనల్ కౌంటర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి చీఫ్. సో ఆయనే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం నచ్చక ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారని చెప్పి కెంట్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఒత్తిడి చేసి ఇజ్రాయెల్ బతిలాడడం మూలంగానే అనవసరంగా అమెరికన్స్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ రకంగా చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాదు, మేక్ అమెరికా వర్స్ట్ అని చెప్పి అనుకునేలా చేస్తున్నాడు. ఒకప్పుడు అమెరికా అంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద, చాలా గొప్ప దేశం అని చెప్పుకునేటువంటి భారతీయులు కానీ ఇండివిజువల్గా మనం కానీ ఈరోజు అమెరికాని వేలెత్తి చూపుతున్నాం, దూషిస్తున్నాం అంటే కారణం ఎవరు? ట్రంప్ కాదా? ట్రంప్ యొక్క అనాలోచిత వెర్రివేషాలు ఈరోజు అమెరికాని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సో అమెరికాని పూర్తిగా సమస్యల వలయం నెట్టేస్తున్నాయి, ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రతీది కూడా గాలికి పోయి దాన్ని తీసుకొచ్చి తలపై పెట్టుకుంటున్నాడు ఆయన. ప్రతీది కూడా ఆ రకంగానే చేస్తూ అమెరికా గ్రేట్ అని చెప్పే స్థాయి నుంచి ఈరోజు అమెరికాను వరస్ట్ అని చెప్పే స్థాయి వరకు దిగజారుస్తున్నాడు. సో ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అశాంతిని, యుద్ధాల్ని, ఈ స్థాయి ఇన్ఫ్లేషన్కి కారణమవుతున్నాడు. సో ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. నాటో దేశాలతో పాటుగా భారత్ని సైతం చూస్తున్నా, హెచ్చరిస్తున్నా, రాసుకుంటున్నా, నేను ప్రతి నోట్ చేసుకుంటున్న రకంగా హెచ్చరికలను జారీ చేస్తున్న ట్రంప్ వ్యవహారం పైన భారత్ ఎలా రియాక్ట్ అవుతూ బాగుంటుంది, మనం ఏం చేయాలనే దానిపైన ప్రతిదీ కూడా ట్రంపే డిసైడ్ చేస్తున్నటువంటి విషయాల్ని మీరు ఎలా చూస్తారు? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు